కలుగునుగాక, చక్కటి జ్ఞానము కలుగునుగాక, చక్కటి జ్ఞానము కలుగునుగాక. అలాగే క్రైస్తవ మందిరాలపై ఆటంకాలు కలుగుతున్నా ప్రతి అభ్యంతరాన్ని, ప్రతి ఆటంకాన్ని కూడా యేసునామములో ఎక్కడక్కడ బ్రేక్ అగునుగాక, బ్రేక్ అగునుగాక. క్రైస్తవ మందిరాలు కట్టడానికి కావలసినటువంటి అయా ఆలోచనాత్మకమైనటువంటి స్వేచ్ఛను కలిగి ఉండి దేవుడు అద్భుతవంతమైన కృపను దయచేయనుగాక. పర్మిషన్స్ వచ్చునుగాక, పర్మిషన్స్ వచ్చునుగాక, మంచి ఆలోచన కలుగునుగాక. ఏ నాటి నుండో 19వ శతాబ్దంలో కలుగుతున్న కార్యాలే జరుగునుగాక. మందిరాల నిర్మాణాల కొరకు దేవుడి అద్భుతంగా ద్వారములు తెరవబడునుగాక, ద్వారములు తెరవబడునుగాక. వారికి మంచి మనసు కలుగునుగాక. నిరుద్యోగము, పేదరికి నిర్మూలన కొరకు, రాష్ట్ర అభివృద్ధి కొరకు మనం ప్రార్థన చేద్దామా? అలాగే చాలా మంది చదువుకునే నిరుద్యోగములు ఉండిపోయారు. చదువుకున్న వారికి ఉద్యోగములు లేకుండా పేదరికంతో మగ్గిపోతున్నటువంటి వారికి రాష్ట్ర అభివృద్ధిలోనే ఉన్నతవంతమైన మంచి కృపను కలిగినట్లుగానే ఒక్క మాట మన ప్రభుత్వం మనం ఇష్టపడతాం. దేవా, చదువుతూ ఉన్నటువంటి బిడ్డలకు తిరిగి మరలా నీవే కృప చూపించి ఉన్నతవంతమైన కార్యం మీరు చేయుదురుగాక. నిరుద్యోగులకు చక్కటి ఉద్యోగములు వచ్చునుగాక, అద్భుతమైన కృపా కార్యములు జరుగునుగాక. నిరుద్యోగులకు ఉద్యోగములు కలుగునుగాక, యేసునామములో ఉద్యోగములు వచ్చునుగాక. అయ్యో, క్రైస్తవుల ప్రార్థన ద్వారానే రాష్ట్ర అభివృద్ధి కలుగునుగాక, రాష్ట్ర అభివృద్ధి చెందునుగాక, రాష్ట్ర అభివృద్ధి కలుగునుగాక. అధికారుల యొక్క ప్రతి ఆలోచన యావత్తు నెరవేర్చబడునుగాక. అలా కుల మత విద్వేష నిర్మూలన కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారమైనా ప్రజలకు కలుగుతున్న ప్రతి వ్యతిరేకత, రెచ్చగొడుతున్న శక్తులు వారు నిర్మూలించబడాలి. వారి మధ్య ప్రేమ, ఐక్యత, సమాధానము యేసు నామం పేరిట సామరస్యం పెరిగినట్లుగా మనం చిన్న ప్రార్థన చేద్దామా? అయ్యో, కుల మతాలకు విద్వేషకులు రెచ్చగొడుతున్న ప్రతి పరిస్థితిని కూడా యేసు నామములో, యేసు నామములో వారి మధ్య ప్రేమ కలుగునుగాక, వారి మధ్య ఐక్యత కలుగునుగాక, వారి మధ్య సమాధానం కలుగునుగాక. యేసు నామములో ఆ వివక్షణ కలుగుతున్న వ్యతిరేకతలన్నీ దూరమగునుగాక, దూరమగునుగాక, దూరమగునుగాక. క్రైస్తవ మిషనరీల కొరకు మనం ప్రార్థన చేద్దామా? సువార్త సేవలో నిమగ్నమై క్రైస్తవ మిషనరీలు కలుగుతున్నటువంటి వారికి చుట్టూ దేవుని యొక్క కృప కాపుదల ఉండునట్లుగా యేసు నామములో ప్రభు క్రైస్తవ మిషనరీలకు యేసు నామముని కృప కాపుదల ఉండునుగాక, కాపుదల ఉండునుగాక, కాపుదల ఉండునుగాక. అలాగే మిషనరీ ఆస్తుల పరిరక్షణ కొరకు మనం ప్రార్థన చేద్దాం. చాలా కోట్లాది రూపాయల మిషనరీ ఆస్తులు ధ్వంసమైపోతూ ఉన్నాయి. ఆంధ్ర తెలంగాణలో క్రైస్తవ మిషనరీ ఆస్తులు ఏనాటివో 18వ శతాబ్దం నుండి ఉన్నటువంటి క్రైస్తవ ఆస్తులు అయ్యో నిర్మూలమైపోయి అవి రకరకాల పరిస్థితులు గుండా భయంకరంగా దాడి చేయబడుతున్నాయి. అలాంటి ప్రతి వ్యతిరేకత యేసు నామమున అది ఎక్కడదక్కడ సురక్షితంగా కాపాడబడునుగాక, కాపాడబడునుగాక.